మన ప్రధాన న్యాయమూర్తి పైన నిన్న జరిగినటువంటి సంఘటన ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని ఎక్కడ నిలబెడుతుంది ఒకసారి ఆలోచించండి. నేను అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి చెప్తున్నా, ఈ సంఘటన ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎక్కడ నిలబెడుతుందో చూడండి. మన భారతదేశ గౌరవ మర్యాదలు ఎక్కడ ఉంటాయో చూడండి. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిపై అసభ్యకరమైనటువంటి ఇటువంటి దాడి జరిగితే ఇది 140 కోట్ల భారతీయుల మనోభావాలకి, 140 కోట్ల భారతీయుల వ్యక్తిగత సమాచారానికి, వ్యక్తిగత భద్రతకు సంబంధించింది కాదా? మనము ప్రపంచ దేశాల ముందర ఎలా తలెత్తుకోగలమో మీరు ఆలోచించండి. ఈ రోజు డెలిగేషన్ వెళ్తుంది యునైటెడ్ నేషన్ కి. కొంతమంది ఎంపీలను మన ప్రధానమంత్రి మోడీ గారు సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆ అసెంబ్లీకి వెళ్తున్నాడు. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా, నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశం ఎందుకండి మీకు భారతదేశం ప్రతిష్ట దెబ్బతిందా లేదా అది చెప్పండి ముందు. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ దేశంలో బడుగు బలహీన బహుజన దళిత గొంతుకులు ఏ విధంగా నొక్కివేస్తున్నారో ఈ రోజు సంఘటన మరొకసారి రుజువు చేసింది. మనకందరికీ తెలుసు, భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిపై జరిగినటువంటి అమానుష ఘటనను వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఈ రోజు ఒక కార్యక్రమాన్ని అమరావతి హైకోర్టు ముందర నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ఎప్పుడైతే ఈ దురహంకారాన్ని బాబాసాహెబ్ అందించినటువంటి సిద్ధాంతాల గురించి, ఈ దేశ ప్రతిష్ట గురించి మాట్లాడుతుంటే కొంతమంది వైసీపీ అడ్వకేట్లు అని చెప్పుకునేటువంటి గూండాలు ఈ రోజు నా ఉపన్యాసానికి అడ్డు తగిలారు. నన్ను ఉపన్యసించకుండా నా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఒక్కసారి ఈ విజువల్స్ ను పరిశీలించండి. ఎక్కడైనా నేను ఎవరినైనా ఒక్క మాట అసభ్యంగా మాట్లాడి ఉంటే నా శిరస్సు వంచి వాళ్ళకి నేను క్షమాపణ చెప్తాను. మీరే నిర్ణయించండి.